హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి 7 days టైం టేబుల్ వేసుకున్నాం కదండి. సో ఈ 7 days టైం టేబుల్లో డే 1 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో డే 2 టైం టేబుల్, డే 2లో మనకి టార్గెట్స్ ఏంటో చూద్దాం. సో డే 2లో వచ్చేసి మనకి అథమెటిక్ నుంచి సింపుల్ ఇంట్రెస్ట్ అండి, సింపుల్ ఇంట్రెస్ట్ చాప్టర్. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి వన్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, లేదా రెండు కంబైన్ చేసి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో సింపుల్గానే ఉంటుంది కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తే మనకు 1 mark గెయిన్ అవుతుంది కాబట్టి ఎక్కువ టైం అనేది పట్టదు కాబట్టి మీరు హార్డ్లీ 2 hours కేటాయిస్తే సరిపోతుందండి. 2 hours అంతకంటే ఎక్కువ అవసరం లేదు. సో 1 mark వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది అథమెటిక్ నుంచి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఇచ్చానండి. సో మీరైతే సింపుల్ అథమెటిక్ నుంచి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కవర్ చేయండి, ఓకేనా. సో ఈ 7 days టైం టేబుల్ ఏంటంటే మెయిన్గా మీరు ఇంపార్టెంట్ టాపిక్స్ ఫస్ట్ కవర్ చేయాలని చెప్పేసి నా ఉద్దేశం అండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేస్తే మీకు దాంట్లో నుంచి వచ్చే మార్క్స్ అనేది మిస్ కాకుండా ఉంటాయి. సో మిగిలినవన్నీ ఇంపార్టెంట్ కాదంటే అలా ఏం కాదండి. సో గ్రాడ్యుయేట్ లెవెల్కి వీటి మీద కాన్సన్ట్రేషన్ చేశాడు కాబట్టి సో ఇవి చెప్తున్నాను. వీటి మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు, ఇందులో నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయని చెప్పడానికి కూడా లేదండి. సో పేపర్ అనేది ఇప్పుడు కొంచెం డిఫికల్ట్గానే ఇస్తున్నాడు, అంటే డిఫికల్ట్గా అంటే ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇస్తున్నాడు. సో అందరు గ్రాడ్యుయేట్ లెవెల్లో పేపర్ చూసి అందరూ షాక్ అయ్యారు, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. జిఎస్ అనేది చాలా కష్టంగా ఇచ్చాడు. సో ఎక్స్పెక్ట్ చేయని విధంగా పేపర్ వస్తుంది కాబట్టి మీ పేపర్ కూడా ప్రిడిక్ట్ చేయలేము. బట్ మన ఆ పేపర్ని చూసి ఈ పేపర్ ఏంటంటే ఏమన్నా బై ఛాన్స్ ఇలా ఇవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇలా అయితే చెప్తున్నానండి. సో మీరు ఫస్ట్ ఇవి కవర్ చేసేయండి, బ్యాలెన్స్ అనేది తర్వాత కవర్ చేసుకోండి. మీకు ఇంకా టైం ఉంటే బ్యాలెన్స్ అనేది మీ షెడ్యూల్ ప్రకారం కంటిన్యూ అవ్వండి, ఓకేనా. సో అథమెటిక్ నుంచి సింపుల్ ఇంట్రెస్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసి కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి ఎంత కాదనుకున్నా మనకి 2 to 3 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ అండి. మీరు సింపుల్ ఇంట్రెస్ట్ వదిలేసినా పర్లేదు, బట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది ఖచ్చితంగా మీరు చేయండి. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ నేర్చుకునే వాళ్ళకి నేను ఒక చిన్న టిప్ చెప్తానండి. ఏంటంటే ఆ టిప్ ఏంటంటే మీరు ఫస్ట్ ఏబిసిడీలు అంటే ఏ టు జెడ్ లెటర్స్ అనేవి నేర్చుకోవాలి కదా. సో నేనైతే నేర్చుకోమని అయితే చెప్పానండి, ఎందుకంటే ఇవి అందరికీ వచ్చే ఉంటాయి. సో దీనికి ఏంటంటే కొంతమంది ఆపోజిట్ లెటర్స్ నేర్చుకోండి అండ్ నెంబరింగ్ నేర్చుకోండి అని చెప్తారు. సో నేనైతే అలా చెప్పట్లేదండి, ఎందుకంటే అవి అంత కష్టపడి మన నెంబరింగ్ ఆపోజిట్ వర్డ్స్ నెంబరింగ్ ఇవన్నీ నేర్చుకునే దాని బదులు మనకి ఎలాగో రఫ్ పేపర్స్ ఇస్తారు. సో ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి ఒక 5 minutes ఆర్ 1 minute ముందైనా మనకి ఎగ్జామ్ పేపర్ అనేది ఇస్తారు. సో ఈ 1 minuteలో ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే 1 minuteలో అది అక్కడ ఎవరు చూడకపోయినా, అక్కడ ఎవరు ఇన్విజిలేటర్ చూడకపోతే మీరు ఏ టు జెడ్ లెటర్స్ అనేవి రాసేసుకొని వాటికి నెంబరింగ్ అనేది వేసేసుకోండి, సరిపోతుంది, ఓకేనా. సో దట్టు ఎలా రాస్తారంటే మీరు అనేది, సో మీకు ఆపోజిట్ లెటర్స్ కూడా కావాలి కాబట్టి నేను ఒకటి చెప్తాను చూడండి. సో ఏ నుంచి సో ABCDEFGHIJKLM. సో అంటే 13 వర్డ్స్ ఫస్ట్ రాయండి. సో ఆపోజిట్ లెటర్స్ కావాలి కాబట్టి ఎన్ నుంచి ఇలా రాసుకుంటూ రండి, ఇక్కడికి జెడ్ వస్తుంది, ఓకేనా. సో అంటే 13 words అండ్ 13 words అనేవి మనం డివైడ్ చేస్తాం. మ్యాక్సిమం ఇలాగే ఆపోజిట్ లెటర్స్ అనేవి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆపోజిట్ లెటర్స్ ఇవే అవుతాయి మ్యాక్సిమం వెళ్ళండి, ఎలా చూసినా ఇలాగే అవుతాయి. సో మీరు అనేది ఇలా రాసుకోవడం వల్ల ఆపోజిట్ లెటర్స్ అనేవి ఆఫ్ చేసి రాసుకోవడం వల్ల మీకు ఈజీగా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా 1 2 3 నెంబర్స్ వేసుకోండి, 1 2 3 4. సో ఇది మీరు అంతా వితిన్ ఒక 30 seconds ఆర్ 40 secondsలో కంప్లీట్ అయిపోతుంది, ఓకేనా. మీరు కావాలంటే రాసి చూసుకోండి ఒకసారి, రాయండి. మీకు 1 minute టైం పడుతుంటే కొంచెం స్పీడ్గా రాయడానికి ట్రై చేయండి, ఓకేనా. అది మీకు అర్థమైతే సరిపోతుంది, అందరికీ ఏం అర్థం కావాల్సిన అవసరం లేదు కదా. సో ఇదైతే చేయండి. సో ఇలా
YXY. సో ఇలా ఆపోజిట్ వర్డ్స్ అనేవి రాయడం వల్ల మీకు ఇవి సపరేట్గా నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదండి. సో ఇలా నేనైతే ఎగ్జామ్లో ఇదే చేశాను, నేనైతే ఇదే ఫాలో అవుతాను కూడా. ఎందుకంటే అవి సపరేట్గా నేర్చుకొని అది ఇది కరెక్టా కాదా, ఈ నెంబర్కి కరెక్టా కాదా అని మనకు అవసరం లేదు. కోడింగ్ అండ్ డీకోడింగ్లో చాలా యూజ్ అవుతాయండి, కంపల్సరీ యూజ్ అవుతాయి. కోడింగ్ అండ్ డీకోడింగ్లో చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా రాసుకుంటే మనకు. ఓకేనా, ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకసారి మీరు ఈ చాప్టర్ చేసేటప్పుడు ఇలా రాసుకొని ట్రై చేసి మీకు యూజ్ అయిందో లేదో నాకు కామెంట్ చేయండి. ఓకేనా, లెట్ మీ నో. ఓకే, సో కోడింగ్ అండ్ డీకోడింగ్కి అది చెప్తానండి. నేనైతే మాత్రం అలాగే చేశాను. సో మీకు యూజ్ అయితే వాడుకోండి, లేదంటే మీకు నచ్చిన విధంగా, అంటే మీరు ఆల్రెడీ ఏదో ఒకటి ఫాలో అవుతూ ఉంటారు కదా, సో అలాగైనా చేయండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి పాలిటీ అండి. జిఎస్ నుంచి పాలిటీకి కూడా కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఇచ్చాడు, 4 to 5 మార్క్స్ ఇచ్చాడు పాలిటీలో. సో పాలిటీ నుంచి ఆర్టికల్స్ ప్రిపేర్ అవ్వండి. ఆర్టికల్స్ అనేవి కంపల్సరీ, ఖచ్చితంగా మన క్వశ్చన్ అనేది ఇస్తాడు ఆర్టికల్స్. సో ఆర్టికల్స్లో కూడా మీరు ఎక్కువ డెప్త్గా వెళ్ళకపోయినా కూడా ఏ ఆర్టికల్ నెంబర్స్ ఉంటాయి కదా, ఆర్టికల్ నెంబర్, సో అవి గుర్తుపెట్టుకోండి. బేసిక్గా పైన హెడ్డింగ్స్ చూసుకోండి. సో దాని నుంచి మీకు అనేది క్వశ్చన్ అనేది మీరు పైన చూసుకున్నా మీకు ఒక క్లారిటీ వస్తుంది. కొంచెం డెప్త్గా ఇచ్చినా కూడా, అంటే లోపలికి వెళ్ళి ఇచ్చినా కూడా మీరు హెడ్డింగ్ని బట్టి ఏ ఆర్టికల్ దేనికి సంబంధించిందని మీరు ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ అనేది పెట్టచ్చు. సో 1 క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. ఓకేనా, పాలిటీ ఆర్టికల్స్. ఓకేనా, సో ఇవే కాదండి, ఇంకా డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్, దీని పాలిటీలో చదువుకోవాల్సిందండి. ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ రైట్స్. ఓకే, సో ఇవి కంపల్సరీ చదువుకోవాలి, మీరు చూసుకోండి ఖచ్చితంగా. ఓకేనా, వీటికి ఏ ఆర్టికల్స్ వస్తాయో కూడా చూసుకోండి. సుప్రీంకోర్టు పాలిటీలో ఇంకా సుప్రీంకోర్టు ఉంది, హైకోర్టుకి సంబంధించి, గవర్నర్స్కి సంబంధించి. సో ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. సో ముందు మనం అనేది కవర్ చేద్దాం. ప్రస్తుతానికైతే ఇవి నేర్చుకోండి. మీకు ఇంకా టైం ఉందంటే ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్ కూడా చూసుకోండి. ఓకేనా, సో ఆర్టికల్స్తో పాటు ఇంకా టైం ఉంది, మేము ఆల్రెడీ ఇవి కవర్ చేసాం, మాకు ఆల్రెడీ వచ్చు అనుకునే వాళ్ళు సుప్రీంకోర్టు, హైకోర్టు, గవర్నర్స్. ఓకేనా, సో ఇవి చెక్ చేసుకోండి. ఓకేనా, సో ఈరోజు అయితే డే 2లో ఇవేనండి టార్గెట్స్ వచ్చేసి. సింపుల్ ఇంట్రెస్ట్ ఏం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదండి, PTR/100. సో ఈ ఫామ్లో వస్తే అందరికీ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసినట్టే. సో మీరు ఫస్ట్ దీంట్లో కూడా ర్యాంకింగ్ ఇవ్వాలంటే ఫస్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ నేర్చుకోండి. థర్డ్ వచ్చేసి పాలిటీ అండ్ ఆర్టికల్స్ నేర్చుకోండి. ఓకేనా, సో ఎందుకంటే ఇది సింపుల్గానే ఉంటుంది, ఇది సింపుల్గానే వచ్చేస్తుంది. సో ఇవి మనకు ఆర్టికల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం టఫ్, బట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, సో డే 2లో టార్గెట్స్ అయితే ఇవేనండి. సో మీరందరూ కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. కంప్లీట్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి కంప్లీట్ అని. ఆర్ మీకు ఏమన్నా ఇంకా ఇలా కోడింగ్, డీకోడింగ్ కానీ సింపుల్ ఇంట్రెస్ట్లో కానీ ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా, ఆర్ మీకు ఏదన్నా ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో ఎవరితోనో షేర్ చేయండి. ఓకే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను కంపల్సరీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.